మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, డిసెంబర్ నెల ఆఖరణ మనకు వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. 30వ తారీఖు. అవునండి, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటాము. ఈ ఏకాదశి విశిష్టత అనకపోయినా అదేనండి. ఆ రోజు అదే అనకపోయినా అదే. కానీ ఉన్న ఈ 24 ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం, జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏకాదశి విశిష్టత, ఆ రోజు ఆచరించే విధానాలు తెలియజేయండి. తప్పకుండా. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్థస్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవరిషైః ఆనందీనః పునీయాతు అరినలినగదా శంఖపాణిర్ముకుందః. ముక్కోటి ఏకాదశి 42 సంవత్సరాల జీవితంలో మొదట ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాల్యం తీసేస్తే 30 సంవత్సరాల పాటు నేను చూసినటువంటి ముక్కోటి ఏకాదశిల కన్నా చాలా విశేషమైంది ఈసారి అండి. ఎందుకని? ఎంతో మంది జీవితాలు మారబోతున్నాయమ్మా. ఏకాదశికి మంగళవారం రావటం, భరణీ నక్షత్ర ప్రయుక్తం, దానికి సమ్మేళనం కావటం, భరణీ నక్షత్రము అనేటువంటిది శుక్రుడు నక్షత్రం కావటం, శుక్రుడు కుజుడు ఇద్దరు చక్కటి స్నేహితులు కావటం, ఏకాదశోద్భవేత్ లాభ ఆయుష్య విజయప్రదం. ఏకాదశి అనగానే దానికి లాభం, ఆయుష్యము, విజయం అనేటువంటిది దానికి ఏర్పడి ఉండటము అనేటువంటిది ముఖ్యంగా కోర్టులో డైవర్స్ కోసం ఉన్నటువంటివి ఎన్నైతే ఉన్నాయో వాయిదాల కోసం, అటువంటివి దాదాపుగా చాలా మంది జీవితాల్లో వెలుగొచ్చి వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటారమ్మా. కలిసిపోతారమ్మా. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఈగోలు అవన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన అనుగ్రహంతో దగ్గర అవుతారు దంపతులు. అది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ మాట. ఎందువల్లనంటే ఏ గుళ్ళోకి గోపురానికి వెళ్ళక్కర్లేదు. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అనేటువంటిది ఒకటి ఉంది. మన ఒంట్లో ఉన్నవాన్ని, మన ఇంట్లో ఉన్నవాన్ని మనం చూసుకోకుండా గుళ్ళకి గోపురానికి వెళ్ళడానికి ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉదయం, పెద్ద కష్టమేం కదమ్మా, విష్ణుమూర్తి ఫోటో ఉన్నా చాలు, ఇవన్నీ విగ్రహాలేం అక్కర్లా. ఇక ముందు రోజు ఇల్లు మొత్తం దులిపేసుకొని, పసుపు నీళ్ళు చల్లుకొని, బూజు గీజేం లేకుండా చూసుకొని, ఇల్లు మొత్తం కూడా మామిడి మండలు కట్టేసుకొని, ఆ ఫోటోనే పచ్చ కర్పూరంతో ఒక దండ ఆయన మెడలో వేసి, తులసి దండ వేసి, ఉత్తర ద్వారానికి పెట్టి చక్కగా పెట్టి, ఎదురుగుండా మనం కూర్చొని పక్కకి అటు ఇటు ఒక పుష్పం ఇలా దగ్గరగా ఉన్నట్టు చామంతి పుష్పం స్వామివారి పాదాల దగ్గర పెట్టి, విష్ణు సహస్రనామం అనేటువంటిది వింటూ ఇక్కడ కూర్చొని ఓం నమో నారాయణాయ అనేటువంటి దాన్ని ఆ తెల్లవారుజామున 3:30-4 గంటలు మొదలుపెట్టి సూర్యోదయం వరకు కూర్చుంటే 8,000 చేయొచ్చమ్మా ఈజీగా. ఆడుతూ పాడుతూ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. చేసుకోగలిగితే అమ్మా. అందులో చెప్పబడింది ఏదైతే ఉందో, వనమాలీగ దేశార్ంగి శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. అక్కడ కూర్చొని ఖచ్చితంగా ఆ స్వామివారి ఎదురుగుండా కూర్చొని ఓం నమో నారాయణాయ అనుకునేటువంటి ఆ అక్షరాలని మాత్రమే, ప్రత్యేకంగా ఏదో మంత్రాలు వాటితో పనిలేదమ్మా. ఇంట్లో కూర్చొని పచ్చకర్పూరం దండ వేసి, తులసి దండ వేసి, అక్కడ కాసిన నీళ్ళు పెట్టి ప్రసాదం, జీడిపప్పు కిస్మిస్ లేకుండా ప్రసాదం తయారు చేసి, ఆ రెండు లేకుండా, తర్వాత చెప్తా, ఆ రెండు లేకుండా ప్రసాదం నివేదనగా స్వామివారి దగ్గర పెట్టి దాని మీద తమలపాకు బొర్రు చేసి చక్కగా అక్కడ విష్ణు సహస్రనామాన్ని చక్కగా వింటూ
ఓం నమో నారాయణాయ అని మనస్సులో తలుచుకుంటూ పుష్పము అక్షతలో చాతనైన వేసుకొని అలా కూర్చొని జపం చేసుకుంటూ ఉండండి. తద్వారా మనకి దక్కేది ఏమిటి అంటే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. మనిషికి ఘోరమైన వ్యాధి ఏంటో తెలుసండి? ఈ మంచాన పట్టం కాదు, అసంతృప్తి అనేటువంటిది ఘోరమైన వ్యాధి. దాన్ని మించినటువంటిది ఇంకో మరో వ్యాధి లేదు. ఏదున్నా సరిపోదు, ఎంతున్నా సరిపోదు అనేటువంటిది అసంతృప్తి. ఆ అసంతృప్తి అనేటువంటిది ఎప్పుడైతే మన శరీరంలోకి వస్తుందో, ఏ ద్వారంలోంచి వస్తుందో అదే ద్వారంలోంచి సంతృప్తి వెళ్ళిపోతుంది. ఇక నీకు తృప్తి ఉండదు. 1,00,000 సంపాదించిన, 10 లక్షలు సంపాదించిన, వాడు ఎక్కువ సంపాదించేస్తున్నాడు, వాడు ఇంకా ఏదో ఎదిగాడు, వాడు ఇంకా ఏదో ఉన్నాడు అనేటువంటిది అసంతృప్తి మినహాయిస్తే, అసంతృప్తి అనేటువంటిది అనేక అనారోగ్యాలకి మూలం. ఏది తృప్తి ఉండదు, అనేక అనారోగ్యాలకి మూలం. ఎప్పుడైతే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. ఏదైతే ఘోరేషు చ వ్యాధిషు, ఘోరాతి ఘోరమైన వ్యాధి అసంతృప్తి అనేటువంటిది మనస్సులో ఉందో, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, మనస్సుని కుదుటపరుచుకొని ఆయన నామస్మరణ ఒక 8,000 అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం వింటూ చేయగలిగితే ఆ వర్తమాన కాలంలోనే అసంతృప్తి తీసేస్తాడు ఆయన. ఆ అసంతృప్తి ఉండటం వల్లనే కదా నా మాట నువ్వు వినలేదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు, నాకు ఇది లేదు, నాకు ఇది చెప్తే నువ్వు చేయలేదు, రకరకాలుగా వచ్చి కుటుంబాలు విడిపోవడానికి, అనవసరమైన గొడవలకి కారణం. అదొక్కటి వదిలేస్తే ఎంత సుఖంగా ఉంటారమ్మా. అటువంటిది అద్భుతమైనటువంటి భవ్య మంగళ యోగం ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. నా 42 సంవత్సరాలలో మొదటి 8-10 సంవత్సరాలు తీసేస్తే మిగిలిన 30 సంవత్సరాలు 32 సంవత్సరాలలో నేను చూసినటువంటి ఏకాదశులలో చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది, కొన్ని జీవితాల్లో ఉండేటువంటి నలతని కలతల్ని రూపం ఆపేసేసి దంపతుల్ని చక్కగా దగ్గరగా చేసేటువంటిది అద్భుతమైనటువంటి మా ఏకాదశి. ఇది ఓకే, విశేషంగా దంపతులకు సంబంధించిన విధానం, కుటుంబానికి. దీనికి ఇంట్లో కేవలం ఇది మీరు చేసుకోగలిగితే చాలు. ఆ తర్వాత మీరు గుడికి వెళ్తారా, గోపురానికి వెళ్తారా, సెకండరీ. ఓకే, ఇందులో మీరు చాలా బాగా గమనించాలి. నేను ఒక పువ్వు పెట్టమని చెప్పా కదా. అవును, దగ్గరగా ఉన్న పువ్వు చామంతి అన్నారు, అండ్ కిస్మిస్ అవి చెప్తాను. ఇలా విచ్చుకునేది కాకుండా దగ్గరగా ఉన్న పువ్వు స్వామివారి పాదాలు, మొగ్గనక్కర్లేదు, పూర్తిగా విచ్చుకుంది కాకుండా అలా స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీరు 8,000 జపం చేసిన తర్వాత, స్వామివారికి నివేదనలు అవన్నీ పెట్టిన తర్వాత మీరు చక్కగా పుష్పాన్ని చూడండి, విచ్చుకుంటుంది. ఇట్లా ఎవరు అడుగు అంటే ఇట్లా ఉన్న పువ్వు మీద పాదం పెడితే ఏమవుతుంది? స్ప్రెడ్ అయిపోతుంది. అలా వస్తుందమంటే స్వామివారు పాదం అక్కడ పెట్టినట్టుగా మనం మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించాము, మనం పిలిచాము, ఆయన పాదం అక్కడ పెట్టాడన్న విషయం మనకు తెలుస్తుందమ్మా. మీరు చేసిన మీరు చూడగలుగుతారు ఆనందాన్ని ఖచ్చితంగా. ఫలితం వెంటనే స్పష్టంగా కనిపించేస్తుంది మనకు. అంతటి ఎందువల్లనంటే కొన్ని కారణాల రీత్యా ప్రపంచానికి చాలా దారుణాతి దారుణమైనటువంటి విధ్వంసం ప్రపంచంలోనూ దేశంలోనూ ఎక్కడో విధ్వంసం జరగబోతుంది. ప్రకృతి పూర్తిగా ప్రకోపించి వికృత విలయాన్ని చూపించబోతుంది అన్నప్పుడు అదంతా జరిగేది మనుషుల కారణరీత్యానే. వాటి నుంచి బయటపడటానికి కూడా మనమే కారణమవుతాం. మన మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఎంత బాగానే ఉంటుంది. కనుక ఏ కారణం చేతైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో అత్యంత దారుణమైన ప్రమాదం సంభవించబోతుందో, జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు జరగబోతున్నాయో, దాని నుంచి భగవంతుడు నాయన ఒక్కసారి కళ్ళు తెరు, చూడు, జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెప్పి ఇటువంటివి మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులం. గురుగారు, సాయిబాబా అంటే బాబాని దేవుడిగా భావించి పూజలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఆయన దేవుడు కాదని, అసలు ఆయన అంటే హిందూ మతస్థుడే కాదు అని చెప్పి, ఆయన నార్మల్ సామాన్య వ్యక్తి, ఆయన దేవుడు ఏంటి అని విమర్శలు చేసేంత వరకు కూడా సాయిబాబా విషయంలో కొన్ని విధానాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే
ఆయన మనిషి అయినప్పటికీ ఎవరైనప్పటికీ కొన్ని కొన్ని విధానాలు విన్నప్పుడు చూసినప్పుడు ఒక గురువుగా అయినా భావించాలి కదా అనే ఉద్దేశంతో అయినా మాట్లాడొచ్చు, కానీ చాలా చిన్న చూపుతో మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అంటే మేము నమ్మాము మాకు దేవుడే ఆయన అని చెప్పి వాళ్ళ నమ్మకాలు వాళ్ళని వదిలేయకుండా విమర్శిస్తూనే ఉంటారు. అసలు మీ దృష్టిలో సాయిబాబా ఎవరు? అంటే ప్రతి ఒక్క భగవంతుడి గురించి, ఆయన రూపాల గురించి, లేదు ఆయన మానవ రూపంలో జన్మించినా కూడా కొన్ని కొన్ని విశేషాలు ఇలా జరుగుతాయని చెప్పి వివరిస్తూనే ఉంటారు. అటువంటిది సాయిబాబా గురించి ఎక్కడైనా వివరణ ఉందా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఏరుల పారుల పెద్ద పెద్ద వాళ్ళ యొక్క విషయాల గురించి మనం వేలు పెట్టి విషయించకూడదు. అది మహా అపరాధం. ఇది ప్రధానం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఎక్కువ అవటం వలన మందబుద్ధులైపోయి జ్ఞానం మొత్తం పోయి అజ్ఞానం అభివృద్ధి అయ్యి మాట్లాడేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. అదేమిటండి అంటే సాయిబాబా గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరో హైకోర్టు నుంచి ఎక్కడి నుంచో ఆయన హిందువు కాదు అని అన్నారు అని చెప్పి అన్ని రకాల విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేస్తున్నారు. అవును, ఆయన హిందువా కాదా అనే విషయం అనవసరం. ముందు ఎందువలనంటే నా దృష్టి వరకు మీరు ఈయన అంటే ఒక మనిషి తన నుంచి ఒక 10 మందికి ఉపకారం లభించింది, తన ద్వారా 10 మందికి కడుపు నింపుతున్నాడని అతని దేవుడు. మరి ఎవరైతే మనకేంటండి, ఎవరైనా ఒకటే. ఒక మనిషి నుంచి 10 మందికి కడుపు నిండుతుంది అంటే అతని దేవుడు నా దృష్టిలో. అది ఎవరైనా కావచ్చు కాక కొన్ని కోట్ల మందికి కడుపు నిండింది మరి ఆయన వల్ల. అది షిరిడీ కావచ్చు, భారతదేశం కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎన్నో రకాలైనటువంటి ఆలయాల్లో ఎంతోమంది భక్తి కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఆయన దేవుడు కాదు అనడానికి ఎవరికి అర్హత లేవు. ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పక్కన పెడితే ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో రకాల పుస్తకాలు రాశారు. ఏ పుస్తకంలో కూడా బాబా గారి యొక్క జన్మ విషయాలు రాయలేకపోయారు. ఎక్కడ కూడా బాబా గారి యొక్క తల్లి, ఆవిడ పేరు, తండ్రి, ఆయన పేరుని రాయలేకపోయారు. అంటే లేవా అసలు వివరాలు రాయకపోవడానికి? తెలీదు అసలు ఆ జన్మ విషయాలు ఎవరికి తెలియదు. ఒక చేదు చెట్టు కింద ఆయన వచ్చారు, అంటే వేప చెట్టు కింద ఆయన వచ్చారు, ఉన్నారు, దీపం వెలిగించారు, అలా ప్రజ్వలింపబడటం జరిగింది. ఆయన ఎవరు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా అంతు చిక్కలేదు. రహస్యం అది. అది అంతు చిక్కితే పోనీ నువ్వు అన్నది నిజం. అంతు చిక్కనప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. అంతు చిక్కింది అనుకుందాం. అయితే ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎంతమంది కడుపు నిండుతుందండి? ఇటువంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఒక మనిషిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఎవరికో నమ్మకం లేదు, వదిలేసి. నీకు నమ్మకం లేదు అని చెప్పి నీకు లేని నమ్మకం నా మీద రుద్దతో ఎంతవరకు కరెక్ట్? నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్ము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నా నమ్మకం నా ఇష్టం, నీకు నమ్మకం లేదు, నోరు మూసుకొని కూర్చో. కాబట్టి బాబా ఇట్లా అనేటువంటి అర్హత నీకు ఎక్కడిది? ఎందువల్లంటే అమ్మా, నేను ఒక రహస్యం చెప్తా. నేను ప్రత్యక్షంగా చూసా ఇద్దరిని. ఈ 2008లో జరిగింది. ఒక ఆవిడ ముంబైలో సాయిబాబా దేవాలయం ఒకటి, మాటుంగా అనేది ప్లేస్ ఉంది, నాకు తెలియదు అప్పుడు. సాయిబాబా దేవాలయం. ఆవిడ ఇలా ఎదురుకుండా మాట్లాడుతున్నారు. ఆవిడ చిన్నప్పటి నుంచి బాబా భక్తురాలు. నేను అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను, వచ్చారు, చూసి ఇంత అద్భుతంగా చేస్తున్నారండి, మీరు ఒక ఊరికి పరిమితం కావద్దు, మీరు మా దేవాలయానికి రండి, 55,000 రూపాయలు జీతం ఇస్తాం. 2008లో 55,000 రూపాయలు శాలరీ ఇస్తాము, మా సాయిబాబా ఆలయానికి ప్రధాన అర్చకులుగా మీరు ఉండండి. ఆడవారు ఉండొచ్చా? మిమ్మల్ని? నన్ను. సారీ, ఒక ఆవిడ, వాళ్ళు కట్టుకున్నారు, మిమ్మల్ని అడిగారు, వాళ్ళు దేవాలయం కట్టుకున్నారు. మీరు ఉండండి, ఒక 55,000 రూపాయలు జీతం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ముంబైలో మీరు ఉండండి, ఆ ఏర్పాటు మొత్తం మీకు ఏర్పాటు చేసి పెడతామని అన్నారు. నాకు అప్పట్లో బాబా గారంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా హారతులు తెలియదు. కాబట్టి తెలియనప్పుడు మనం వెళ్ళి నేనేదో ముక్కు మూసుకుని చేస్తాను, ఇంకో నలుగురు ఉంటారు కదా అని వాళ్ళ మీద నేను అజమాయిషి చేస్తాను కదా అని వెళ్ళకూడదు. కాబట్టి నాకు దాని గురించి అవగాహన లేదమ్మా, నేను రానని చెప్పేశా. ఆవిడ ఇలా ఇలా చేయొచ్చు ఇలా పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు, ఇలా అన్నారు, చేతులు ఏమీ లేవు. ఇలాంటి పచ్చకర్పూరం తీశారు చేతుల నుంచి. లిటరలీ నా కళ్ళతో నేను చూసా.
ఆ. పచ్చకర్పూరం ఇలా తీశారు, ఇది దగ్గర పెట్టుకోమని ఇచ్చారు. సరే ఒక అంత 2 ముక్కలు ఇచ్చారు, అంతంతవి ఒక 12 ఏళ్ళ పాటు నా దగ్గరే ఉన్నాయి, తర్వాత కరిగిపోయినాయి అవి. సెకండరీ అంటే ఏంటంటే నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు ఆయన ఎన్నో చూపిస్తారు. అలాగే ఇది నాకు 14వ ఏడు, నాకు 14 ఏటప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన చక్కగా బాబా అని చేస్తున్నారు. ఇలా అన్నారు, చేతులు ఏం లేవు, ఇలా పైకి వేస్తే పూలు పడ్డాయి ఆయన మీద. మరి మాయ అనుకోవాలా, మంత్రం అనుకోవాలా, మర్మం అనుకోవాలా? అలా నేను చేస్తున్నప్పుడు ఈ ఇక్కడి నుంచి విభూతి రాలతాను నేను చూశాను. ఆయనకి చూశాను, పుట్టపర్తి బాబా వారికి కూడా విభూతి రాలటం చూశాను. ఈ మధ్య కాలంలో కూడా బాబా విగ్రహం నుంచి విభూతి వస్తుందని నేను చూడని దాని గురించి నేను మాట్లాడండి, నేను ప్రత్యక్షంగా చూశాను. ఇది మాయా మంత్రమా కాదు కదండి, సిద్ధ పురుషుడు ఆయన, అవధూత. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనని మనస్ఫూర్తిగా కోరితే, భగవంతుడిని కోరితే భగవంతుడు ఏదైనా ఇస్తాడు. నీ దృష్టిలో నీకు ఆయన భగవంతుడు, నా దృష్టిలో నాకు వేరే భగవంతుడు. కాబట్టి నా భగవంతుని నేను ఎట్లా కించపరచకుండా చేసుకుంటానో, నీ దేవుని నేను కించపరచడానికి నేను ఎవరిని? అవును. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు, నాకు నమ్మకం లేదు, నేను నూరు మూసి కూర్చోవాలి. అంతే. ఇలా నేను చాలా చూశానండి, కొన్ని కాదు, 1, 2 కాదు. బాబా 100 సంవత్సరాలుగా ఎంతోమందికి అన్నం పెట్టారు. ఇప్పుడు పుట్టపర్తి బాబా వారు ఉన్నారు, వారి గురించి అనవసరమైన అసందర్భోచితమైన ఎన్నో విన్నాం. కానీ ఆయన రాయలసీమ మొత్తానికి కూడా మంచిళ్ళు ఇచ్చారట, విన్నాం. దేవుడు అంటే ఇంకెవరండి? మన దగ్గరకు వచ్చి 10 మంది మనకు ఉపకారంగా ఉన్నప్పుడు మనం కనీసం ఒక 4గురికైనా ఉపకారం చేయగలగాలి. అవును. ఇది గొప్పగా చెప్తున్నాను, కాకపోతే 2 విషయాలు చెప్తానమ్మా. భగవద్ అనుగ్రహం వల్ల నేను పీఠాన్ని స్థాపించిన తర్వాత ఒక 60-25 మంది పిల్లలకి శస్త్రచికిత్సలు చేయించా. ఓకే. ఎవరికి చెప్పుకోలేదు, బయటకి చేయించా. నేను మామూలుగా కొన్ని విషయాల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొస్తే నిలువెత్తు విగ్రహం ఉంది నాది అక్కడ, అంటే ఫోటో, 6 అడుగులు ఫోటో, దానికి ఒక దండ వేశారు, దీపారాధన చేశారు. అట్లాంటి నేను చచ్చిపోయినట్ట. వారు మిమ్మల్ని భగవంతుడి రూపంగా భావిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయా చూసి. దేవుడు గుట్లో నా ఫోటో చాలా విచిత్రంగా ఉంటుంది, ఆ ఫోటో చక్కగా ఆ ఫోటో ఉంది అక్కడ. ఎదురుగుండా నిలువెత్తి ఫోటో, 6 అడుగులు, దండ వేశారు, కింద దీపారాధన పెట్టుకున్నారు. అట్లాంటి ఇప్పుడు మనిషి ఫోటో దీపారాధన చచ్చిపోతే పెడతారనేటువంటిది ఒకటి ఉంది కదా. అంటే ఇప్పుడు అక్కడ ఫోటోకి పెట్టారంటే నేను చనిపోయాననే. వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో నేనేదో శస్త్రచికిత్సకి నేను చేయగలిగినంత చేశాను కాబట్టి మా కుటుంబానికి వేరే దారి చూపించారనో రకరకాలుగా ఆ గురువు అనే తత్వంలో పెట్టుకున్నారు. అంతే. అంటే వాళ్ళకి నేను మంచిగా కనిపించా. అంతే. సో అంటే మనం చెప్పేటువంటి విషయానికి, మనం చేసేటువంటి వాటికి ఒక 10 మందికి ఉపకారం కలిగింది అంటే వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళు అవుతున్నాం. అటువంటిప్పుడు ఇది 10 మందికి ఉపకారం కలిగితేనే మనల్ని దేవుడిగా భావిస్తున్నారు అన్నప్పుడు కొన్ని వేల లక్షల మందికి ఉపకారం జరిగినప్పుడు ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమే కదండి. అంతే, కాదంటానికి వీల్లేదు. దీని గురించి మన వాళ్ళందరికీ నేను చెప్దాం అనుకున్నా. ఇవాళ ఎవరో కోర్టు వాళ్ళు వచ్చి నా హిందువు కాదు అంటే అవతల పడేశారు కదా. రేపొద్దున రాముడు దేవుడు కాదు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళంతా? ఎదురు తిరుగుతారా, విగ్రహాలు బయటపడేస్తారా? ఎదురు తిరుగుతారు. అంటే పురాణాల్లో ఆయనకు సంబంధించిన విధానాలు ఉన్నాయి కదండి కదా. మరి కొన్ని వందల సంవత్సరాలుగా బాబా గారి గురించి ఎన్నో చరిత్రలు చెప్పారుగా, ఎన్నో విషయాలు. ఎంతో మంది ఆయన నమ్ముకున్న వాళ్ళు, అక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటం కూడా చాలా మందికి తెలుసు. మరి ఆయన విషయంలో వచ్చేటప్పటికి నీకు నచ్చలేదు, నీకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు పడేస్తున్నావు బయటికి? బాబా గారు అందరికీ నచ్చారు. ఇవాళ కోర్టు కాదండి, హిందువు కాదు అన్నారని చెప్పి నువ్వు బయటపడేసావు. ఆయన హిందువు కాదు అన్న మాటకి నువ్వు బయటపడేస్తున్నావు కదా. అటువంటి ఎంతోమంది ముస్లింల దగ్గరకి నువ్వు పూలు కొన్నా, ఏవి కొన్నా కొనేవి. దీన్ని ఏమనాలి మరి? తప్పండి. నీకు ఇష్టం లేదు, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో. అంతేగాని నీకు ఇష్టం లేదు కాబట్టి బాబా దేవుడు కాదు, బాబా హిందువు కాదు, నీకు ఎందుకయ్యా అది? నువ్వు కాదు అని చెప్పడానికి నీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? నువ్వు ఎప్పుడు కూడా ముస్లింల దగ్గర ఎది కొనలేదా? గుడి దగ్గర పూలు మొత్తం వాళ్ళవే కదండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పూల వ్యాపారాలు మొత్తం వాళ్ళవే కదా, నువ్వు కొనలేదా? మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? తప్పది. చేసేవన్నీ అధో పనులు మనం చేస్తున్నాం. కానీ ఒక విషయానికి వచ్చేటికి నా గొప్పతనాన్ని చూడు అని చేస్తున్నావు, ప్రదర్శన చూసావా? అది కరెక్ట్ కాదు. ఇదే ఇంకొకరికి ఎవరికి రాముడు నచ్చడు, నచ్చడే నా విషయంలో జరిగింది. మనం చోట జై శ్రీరామ్ అన్నారు, శ్రీ మహాగణాధిపతి నమః అన్న,
మళ్ళీ జై శ్రీరామ్ అన్నారు. మళ్ళీ మహాగణాధిపతి నమః అన్న. మీకు రాముడు అంటే నచ్చదా అని అడిగారు. మీకు గణపతి అంటే నచ్చదా అని అడిగా. అసలు తేడా లేదు. అంటే నువ్వు అన్న పదం నేను అనకపోతే నీకు నచ్చట్లా. సో నేను అన్న పదం నువ్వు అనకపోతే నాకు నచ్చదు కదా. కానీ ఏ పదం అయితే ఏముంది, భగవంతుడు అన్ని రూపాల్లో అది ఉన్నాడు కదా. కావాలండి, కావాల్సింది అది. నేను జై శ్రీరామ్ అన్నాను, మీరు మహాగణాధిపతి నమః అన్నారంటే అంటే మీరు వాళ్ళు వైష్ణవులు, వీరు బ్రాహ్మణులు కాబట్టి మీకు పడదా అని. ఓ అంటే తత్వం ఎలా ఉంది అని అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒకరికి పుల్ల పెట్టాలి, విభజించడానికి కారణాలు చూడాలనేటువంటి తత్వంలో ఉన్నామండి. కాబట్టి నీకు నమ్మకం లేదు, వదలబో. అంతే, ఎవరి నమ్మకాలు నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతా. నన్ను కాదంటానికి నీకు అర్హత లేదు. అంతే అంతే విషయం. కరెక్ట్ అండి, నిజంగా. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళే. నువ్వు ఏది నమ్మితే అది నువ్వు నమ్ము, కానీ పక్కనోడి నమ్మకాన్ని నువ్వు అనవసరంగా కించపరచాల్సిన అవసరం అయితే లేదు. గురుగారు, ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాల్లో కానీ, పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ. ముఖ్యంగా ఏకాదశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. ఉపవాసం ఉండాలి అని చెప్పి, అది కూడా చాలా నియమంగా ఉండాలి. ఆ రోజున అసలు అన్నం అనేదే తినకూడదు అని చెప్పి అంటారు. అయితే నిజంగా ఇది తినటం వల్ల ఏమైనా దోషమా? ఎందుకు ఇలాంటి నియమం పెట్టారు? ఏదైనా నియమం పెట్టారంటే దాని వెనకాల ఏదో ఒక చరిత్ర, విశిష్టత ఉంటుంది కదా. ఏంటి దాని వెనకాల ఆంతర్యం? ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చే వైకుంఠ ఏకాదశి అనగానే ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి? ఆ రోజు ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి స్వామివారిని ఉత్తర ద్వారంగానే దర్శించుకోవాలని చెప్పి అంటారు. ఎందుకు ఈ విధానం వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది ఈ విధానం? అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఏకాదశి అనేటటువంటిది ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు. అలాగే విష్ణుమూర్తి ఆరాధనకు పెట్టినటువంటిది పేరు అని మనకు ప్రతి ఒక్క వీడియోలు చెప్పుకుంటూ వస్తాం. ఎందుకు ఈ రకంగా చెప్తున్నాము అంటే దీనికి చారిత్రక ఆధారాలు, పురాణాల గాథ ప్రకారం తీసుకుంటే మనకు అంటే కృతయుగంలో విష్ణుమూర్తి శరీరం నుండి 2 రాక్షసులు ఉద్భవించారు. వారి పేరు మురాసురుడు అనేటటువంటి రాక్షసులు, అసురుడు అనేటటువంటి రాక్షసులు. ఈ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆయన అంశ నుండి ఉద్భవించాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఆయన అంశ నుంచి పుట్టినటువంటి వాడు దేవుడు కావాలి కానీ రాక్షసుడు అయ్యాడు. అంటే ఆ యొక్క రాక్షసుడు ఆ సముద్రంలో అంటే విష్ణుమూర్తి పవలించేటటువంటి పాల సముద్రంలో జన్మించాడు కాబట్టి అతనికి ఎక్కడ చూసినా నీటి ప్రవాహమే ఉంది. అంటే పొడిగా ఉన్నటువంటి ప్రదేశం అతనికి కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఆయన ఏం చేశాడు అంటే ఆ రాక్షసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కమలాకారంలో అంటే ఒక కమలం పువ్వులో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. కూర్చుంటే నాకు ఈ చోటు కావాలి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళారు. నువ్వు నాతో యుద్ధం చెయ్యి, నాతో గెలిస్తే ఈ యొక్క ప్రదేశం నీది, లేదు అంటే మేము దీన్ని ఆక్రమిస్తాము అని చెప్పేసి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. విష్ణుమూర్తిని ఆశ్రయించిన తర్వాత ఆ విష్ణుమూర్తి ఏం చేశారంటే ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై మీరు నా అంశతో పుట్టారు, ఈ రాక్షస తత్వాన్ని మానుకోండి అని చెప్పేసి అన్నారు. అయినా వినకుండా గర్వం మితిమీరిపోయి నువ్వు నాతో యుద్ధం చెయ్యు, నేను నీ చేతిలో ఓడిపోతే అప్పుడు నేను ఈ యొక్క గర్వాన్ని వదిలేస్తానని చెప్పేసి అన్నాడు. అలా కాదు, నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నీకు వరాలు ఇస్తానని చెప్పేసి అంటే అప్పుడు ఆ రాక్షసుడు నువ్వు నాకు వరాలు ఇచ్చేది ఏంటి, నేనే నీకు వరం ఇస్తాను కోరుకో అని చెప్పేసి అన్నాడట. వెంటనే ఆ విష్ణుమూర్తి సరే మీరు నా చేతిలోనే మరణించాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడట. ఆ వరం కోరుకోగానే అప్పుడు ఆ విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధం చేశాడట. ఇద్దరు యుద్ధము ఇప్పుడంటే యుద్ధం అంటే అప్పట్లో యుద్ధాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు జరిగేవి. అలా ఎంతసేపటికి యుద్ధం జరిగినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూడా ఓడిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా విష్ణుమూర్తి అంశ కాబట్టి ఇద్దరి శక్తులు సరిసమానంగా ఉన్నాయి, పోటాపోటీగా నడుస్తున్నాయి. ఆ సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే ఒక చెట్టు కింద అంటే ఒక వృక్షం, అప్పట్లో పాల సముద్రంలో చాలా రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉంటాయి, అలా వృక్షం కింద పడుకొని ఉన్నాడు. పడుకున్న సమయంలో విష్ణుమూర్తిని చంపేద్దామని చెప్పేసి ఈ రాక్షసులు పన్నాగం పన్నారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి మీద ఆయుధం ఎత్తేసరికి మళ్ళీ ఆ విష్ణుమూర్తి అంశ నుండి ఒక స్త్రీ జన్మించింది. ఆ స్త్రీ చూడ్డానికి ముల్లోకాలలో ఉన్నటువంటి సౌందర్యం కూడా సరిపోదు, అంత అందంగా జన్మించినటువంటి ఒక స్త్రీ ఉద్భవించి ఒక చేతిలో బాణం పట్టుకొని
ఇలా ఆ యొక్క అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆయుధం లేపేసరికి వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది అని అంటే ఆ బాణం నుండి అస్త్రాన్ని వదిలింది. వెంటనే ఆ మురాసురుడు అనేటటువంటి రాక్షసులు చనిపోయారు. ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి విష్ణుమూర్తి చేతిలో చనిపోతానని వరం తీసుకొని మరి ఆమె కూడా విష్ణుమూర్తి అంశ నుండి ఉద్భవించింది కాబట్టి ఈ యొక్క రాక్షసులను చంపడానికై సంహరించేసరికి మళ్ళీ ఆ యొక్క మురాసురులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి చేతిన చనిపోయారు. కాబట్టి అక్కడతో ఈ ఏకాదశి అనేటటువంటిది ఎందుకు జరుపుకోవాలి అంటే గనక ఆ రోజునే ఆ స్త్రీకి ఏకాదశి అని పేరు పెట్టారు. ఎవరు? విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. నువ్వు లేచిన తర్వాత విష్ణుమూర్తి లేచిన తర్వాత నా కోసం ఇంత సాహసానికి పూనుకున్నావు కాబట్టి నీ పేరు మీదుగా ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అంటే తొలి ఏకాదశిని కూడా అంటారు, గుర్తుందా? తొలి ఏకాదశి ఎందుకంటారంటే ఆ రోజునే విష్ణుమూర్తి అభయం ఆయన శరీరం నుండి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఏకాదశి. నీ పేరు మీద ఏకాదశి పండుగ అనేటటువంటిది ఇప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లి నీ పేరు మీదుగా పండుగ జరుపుకుంటారు అని చెప్పేసి. అయితే ఆ యుద్ధం జరిగే సమయంలో మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు కొంతకాలము ఈ యొక్క వరి ధాన్యం ఉంటుంది కదా, ఆ వరి ధాన్యంలో దాక్కొని ఉన్నాడు. కాబట్టి ఏకాదశి సమయంలో ఎవరైతే వరితో సంబంధించినటువంటి, వరి అంటే ఏంటి? వడ్లు. ఆ వడ్లతో సంబంధించినటువంటి పదార్థాలు ఎవరైతే తింటారో వారు రాక్షస తత్వంగా జన్మిస్తారు. వాళ్ళకు వచ్చేటటువంటి స్వభావాలన్నీ కూడా రాక్షస స్వభావాలు వస్తాయి. మళ్ళీ వాళ్ళు చేసేటటువంటి పద్ధతిలో రాక్షస తత్వాలు వస్తాయి అని చెప్పి ఈ యొక్క ఏకాదశి రోజున వరికి సంబంధించి అంటే అన్నం లాంటి పదార్థాలు తినకూడదు, ఆ రోజున ఉపవాసం ఉండాలి అని చెప్పేసి పురాణ గాథలో చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే ఏకాదశి రోజున ఈ యొక్క అన్నం తింటారో వాళ్లకు శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయి. అలాగే వాళ్ళ జీవితంలో అనేక పాపాన్ని మూటగట్టుకొని ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. ఇప్పుడు ఉపవాసం చేయలేని వాళ్ళు, అంటే ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి విధానాన్ని ఆచరించాలి? దానికి ప్రత్యామ్నాయంగా చాలా ఉన్నాయేమో. ఇప్పుడు ఉపవాసము అంటే అన్నం ఒకటి మాత్రం తినకూడదని చెప్పారు, కానీ దానికి సంబంధించి పళ్ళు, ఫలాలు, ఏవైనా పాలు ఎందుకు? ఆ ఒక్కరోజే, మళ్ళీ ఒకరోజు అన్నం తినకపోతే ఈ శరీరం ఏం చనిపోం కదా మనము. ఎందుకు? ఎప్పుడైతే మనం ఒక రోజు అన్నం తినకుండా అంటే ఏకాదశి రోజు ఏమీ తినకుండా తెల్లవారి మనము ద్వాదశి రోజు ఏదైతే భుజిస్తామో మన నాలుకకు, మన శరీరానికి రుచి అనేటటువంటిది, స్పర్శ జ్ఞానం అనేటటువంటిది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి లేసి మీరు భోజనం చేశారనుకోండి, దాని యొక్క అనుభూతి మన శరీరానికి, మన నాలుకకు, మన మెదడుకి అన్నిటికీ కూడా దాని స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. అందుకే ఆ రోజునంతా ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం కూడా అన్నారు. ఎందుకు వైకుంఠ ద్వార దర్శనం? ఉత్తర ద్వార దర్శనం అని అన్నారు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే ఆ రాక్షసులు చనిపోయిన తర్వాత మళ్ళీ వారికి వరం ఇస్తారట. మళ్ళీ వాళ్ళు వరం కోరుకుంటారట, స్వామి మీ చేతిలో మేము మరణించాం కాబట్టి ఎప్పుడూ కూడా ఆ తర్వాత ఆ స్వామి వారిని ముట్టుకుంటారట. ముట్టుకున్న తర్వాత వాళ్ళకు తెలియనటువంటి ఒక స్పర్శా జ్ఞానం వాళ్ళ దాంట్లో కలుగుతుంది. ఏంటి, స్వామివారి ముట్టుకుంటేనే ఇంత స్పర్శా జ్ఞానం కలిగిందే, ఇంత అనుభూతి కలిగిందే, నిజంగా ఆ స్వామివారి దగ్గర కొలువై ఉంటే మన జీవితం జన్మ ధన్యమైపోతుంది కదా అని చెప్పేసి స్వామివారికి వరం కోరుకున్నారు. ఏంటి అంటే, స్వామి ఎల్లవేళలా మేము మీ సాన్నిధ్యంలో ఉండేలా మాకు వరం ఇవ్వండి అని కోరుకున్నారట. ఆ వరం ప్రభావంతో వాళ్లను ఇద్దరిని కూడా ఒక ప్రత్యేక ద్వారం గుండా తీసుకుని, విష్ణుమూర్తికి నలుమూల నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి. ఉత్తర ద్వారం వైపు వాళ్ళ రాక్షసులను ఇద్దరిని కూడా లోపలికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వెళుతున్నటువంటి సమయంలో వెనక నుండి 3,000,000 దేవతలు కూడా ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళారట. అందుకే ఎవరైతే ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో 3,000,000 దేవతల యొక్క దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఆ రోజున ఎవరైతే దక్షిణాయనంలో మరణించినటువంటి వ్యక్తులు ఉంటారో ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళందరూ కూడా స్వర్గద్వారాలు కూడా తెరిచి ఉంచబడతాయి. ఆ రోజున వాళ్ళందరూ మరణించినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళేటటువంటి యోగం కూడా ఆ రోజున కలుగుతుంది అని శాస్త్ర ప్రతీక. అందుకే ఈ కథ, ఇవన్నీ పురాణాలన్నీ కూడా జరిగినటువంటి ఆధారిక చారిత్రకమైనటువంటి అంశాలు. దీని ఆధారంగానే మనం ఉపవాసం ఉండడం కానీ, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కానీ, ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామి వారిని అర్చించి పూజిస్తారో వాళ్లకు మళ్ళీ జన్మ రాహిత్యాన్ని పొంది, ఇంకా మళ్ళీ జన్మ ఉండదట వాళ్లకు. ఆ తర్వాత వాళ్ళ వంశంలో గతించినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్వర్గద్వారాలు తెరుచుకొని స్వర్గంలో ముక్తిని పొందుతారట. అందుకే ఉత్తర ద్వార దర్శనం అంత ప్రాధాన్యతమైనటువంటిది. ఆ రోజున
చాలా మందికి తెలియనటువంటి విషయం అంటే ఇది కథ, మనకు ముక్కోటి ఏకాదశి కథ కూడా ఉంది. ఆ కథలో కూడా ఈ రాక్షసుడు మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు, శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులు, ఇలా చాలామంది యొక్క కథ ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటుంది. ఇంకా అనేక పురాణాలు అనేక కథలు చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినటువంటి వాస్తవం అయితే ఇది. అందుకే ఉపవాసం ఎందుకు ఉండాలంటే మనకి ఏకాదశి సమయంలో బియ్యంలో కానీ ఈ వరి ధాన్యంలో కానీ రాక్షసుడు ఉంటాడు కాబట్టి తినకూడదు అని చెప్తూ ఉంటాం. అందుకే ఉపవాసం చేసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గురుగారు, ఆలయంకి వెళ్తుంటాము ఆ రోజున తీర్థము ప్రసాదము తీసుకోవచ్చా అని చెప్పి, తీసుకున్నా దాన్ని మేము భుజించవచ్చా అని చెప్పి, ఏమంటారు దాని గురించి? తీర్థము ప్రసాదము ఏ అనుమానం లేకుండా తినవచ్చు. నేను గతంలో కూడా చెప్పా, భగవంతుడికి మనం ఎన్ని కైంకర్యాలు చేసినా ఎన్ని రకాలైనటువంటి ఏది ఇచ్చినా కూడా తిరిగి మన చేతి, ఇప్పుడు నేను ఒక యాగం అనుకున్నాను అనుకోండి, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1 లక్ష రూపాయలు ఒక యాగానికి పెట్టి నేను ప్రతి పూలు పళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు హోమంలో వేసే కట్టెలు నెయ్యి అన్నీ తీసుకొచ్చా. అవన్నీ కూడా భగవంతునికి చెందుతాయి. కానీ చిట్ట చివర మన చేతిలోకి వచ్చేది పెట్టినటువంటి ఖర్చు రాదు, పోయినటువంటి వస్తువులు రావు. చిట్ట చివర మన చేతిలోకి వచ్చేది తీర్థము ప్రసాదము. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము తీర్థ ప్రసాద రూపకంగా మనకు దొరుకుతుంది. అందుకే భగవంతుడు తీర్థ ప్రసాద రూపంలో మనల్ని అనుగ్రహించి మనం చేసినటువంటి దానికి పుణ్యాన్ని పురుషార్థాన్ని కల్పిస్తారు. చాలామంది నేను ఈరోజు ఉపవాసం అండి, నేను ఏమీ తినను, అన్నం లాంటి ఇప్పుడు టెంపుల్స్లో వెళ్ళినప్పుడు భగవంతుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని మనకి ఇస్తారు. నైవేద్యం అంటే ఏంటి? భగవంతుడు స్పృశించినటువంటి నైవేద్యం ప్రసాద రూపకంగా మారుతుంది. ప్రసాదము ఎప్పటికీ కూడా వద్దు అని అనకూడదు. ఎవరైనా ఇచ్చినా కానీ దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అలా ఇచ్చినా కానీ మన పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పాపం అంతా మనకు రావడం జరుగుతుంది. అందుకే ఏ గుళ్ళోకి వెళ్ళినా మనం ఉపవాసం ఉన్నా ఏ దీక్షలో ఉన్నా ప్రసాదం మాత్రం తప్పకుండా తినేతిరా. అది అన్న ప్రసాదమా లేదా పులిహోరనా దద్దోజనమా పాయసమా పరమ ఇవన్నీ ఏమీ ఆలోచించం. భగవంతుడి యొక్క ఆలయంలో వచ్చింది ప్రసాదంతో సమానం. అది సాక్షాత్తు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి మనం తీర్థము ప్రసాదం తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఇది భక్తుల విశ్వాసం కూడా. దాని గురించి వివరణ ఇవ్వండి. ఏం లేదు నాన్న, కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు. అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి, ఇప్పుడు లేస్తాడని. అంటే ఏముంది, అన్ని రోజుల దాకా నిద్రపోయి ఉంటాడు ఆయన, ఇప్పుడు మెలకువతో ఉంటాడని. ఏకాదశి ప్రతి ఇలా వచ్చే ముక్కోటి ఏకాదశి, ఈ రెండు ఏకాదశులకు 3 ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. సైంటిఫిక్గా ఏకాదశి రోజు విశ్వ చైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే, శివరాత్రి అంటే మనకు అందరికి బాగా అర్థమవుతుంది, ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది. శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే, బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు, కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట ఏమవుతుంది. రోజు ఇవాళ వంట చేసేదాన్ని, ఒక రోజు వంట లేదు అంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాంలే, ఏం వంట చేస్తామని మనం ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా. మరి పాపం రోజంతా చెత్త వేసావు, చెదారం వేసావు, టీలు తాగావు, టిఫిన్లు తిన్నావు, బిర్యానీలు వేసావు, మటన్లు వేసావు, చికెన్లు వేసావు. పాపం దానికి ఒక్కరోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది. అది రహస్యం. ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే, ప్రతిదీ కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది, కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, మీకు నార్త్ డోరు ఓపెన్ చేస్తారు. రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర, కానీ ఆ రోజు నార్త్ అనేది ఏమిటిది, ఇప్పుడు మీ వాస్తు ప్రకారము, ఎక్స్ ప్రకారము, వై ప్రకారము ధన ప్రవాహం కలిగేది నార్త్ డోర్. నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా. ఈస్ట్ ఒకటి ఉంటే గనక, ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే కనుక మనకు సూర్యుడికి
అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఓకే. ఒకవేళ ఈస్ట్ అంటే అది ఆరోగ్యరీత్యా. ఆరోగ్యరీత్యా. కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్, నార్త్. డబ్బు కావాలంటే ఈస్ట్. ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది నీకు? లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది. ఆహా. కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి నువ్వు విష్ణువు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి. అంతే. అంటే ఏంది, ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు, ఎనర్జీలు వచ్చే రోజు. ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి. తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు. ఇదేమో వైకుంఠ ఏకాదశిని లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వ చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న. పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేశావో, అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో, ఏదో ఒక నామజపాన్ని చేశావో, ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను, ఒక భక్తితో ఉన్నాను, ఒక శక్తితో ఉన్నాను, ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అది ఆంతర రహస్యము. విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి, నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి, పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి. అది రహస్యం. ఓకే. అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు, ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది. ఓకే. అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు. నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటుంటారు. అలా భయపెడితే గానీ మనం వినంగా తల్లి. ఓన్లీ ఎనర్జీ వస్తుందంటే నువ్వు చేస్తావా, నీకు డబ్బులు వస్తాయి పో, నీ కోరికలు తీరుతాయిపో అంటే గాని మనము మొండి వాళ్ళం కదా. మనకేదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గాని మనం లొంగం కదా. ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు. అది పరీక్ష టైంలో మన స్కూల్ కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుతుంటారు. ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయం వేస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఫోన్లే ఆ టైంలో అన్న వెళ్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట. కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు. కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అని ఏర్పాటు చేసుకొని అట్లా చేస్తారు. అలా చేయొచ్చు, ఇంట్లో కూడా చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళందరూ చాలా నిష్టగా చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు. ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని. అందుకే నువ్వు చూడు నాన్న, విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడుగుగా ఉంటారు. శివ పూజలు చేసే వాళ్ళందరూ నువ్వు గుడిలో పూజారులను చూడు, బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు. శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు అంటే వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఉపవాసాలు కాదు, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు. మరి ఎందుకమ్మా? శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు, లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు. అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం పెట్టి యు అని చెప్పాను కదా. అది లక్ష్మీనారాయణుడు పూజలు చేసేవాళ్ళు ఎప్పుడు బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ. అంటే ఒక్కొక్కళ్ళకు అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు శివ భక్తులే ఉంటారు, కొందరు విష్ణు భక్తులే ఉంటారు. కానీ విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే. కానీ వాళ్ళ నమ్మకాలను శివుడి పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా ఉంటారు, కొంచెం శివాకారంలో ఉంటారు, కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారు అనుకో. అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరూ. పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు. లక్ష్మీనారాయణుడి పూజ చేసేవాళ్ళు పొడుగుగా ఉంటారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడా శివభక్తుడా చెప్పేయచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళో కూడా చెప్పేస్తాం, చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం.
ఎలా అమ్మా అది ఎట్లా సాధ్యం? చెప్పాను కదా నీకు చెవు ఇందా. ఎట్లా అర్థమవుతుంది? చెవులు ఇలా చాటల్లా ఉంటాయి, కొంతమందికి నిలువుగా ఉంటాయి, కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. ఆ నక్షత్రానికి వాటికి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు. హ్మ్, హ్మ్, హ్మ్. నువ్వు అంటే క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని బట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు. ఆహా. అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో, చాలా గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి Science, maths. చెవు ఏ రకంగా ఉంటే విష్ణు భక్తులు, ఏ రకంగా ఉంటే శివ భక్తులు చెప్పచ్చా? చిన్న చెవులు ఉంటాయి, కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి, కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి, కొంతమందికి ఇలా ఉంటాయి, ఏనుగులాగా ఉంటాయి. అలా ఆ చెవులను బట్టి కూడా. అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు, చిన్న చెవులు ఉంటే శివ భక్తులు. అట్లని కూడా కాదు, అట్లనే ఆ చెవుల ఆకారాన్ని ఆకారాన్ని బట్టి బట్టి. వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు, ఓకే. ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు అని తెలిసిపోతుంది. హ్మ్, హ్మ్, అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి. మొత్తం సైన్సే నాన్న. హ్మ్. పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది. ఆ. సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ నీవు సెల్ ఫోన్కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు, పిన్నులు చేంజ్ కానీ ప్లగ్ ఒకటే కదా, అవును. దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు. హ్మ్. ఓం అనే నామాన్ని నీవు ఎప్పుడైతే జపిస్తున్నావో విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి. హ్మ్. అంత గొప్ప వాళ్ళు చూడు. అవును. ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర. ఇవాళ ఏమంటారు, లైట్ చిన్నది పెట్టుకో, ఎర్రది పెట్టుకో, మ్యూజిక్ పెట్టుకో, కదలకుండా కూర్చో. మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ చెప్పారు, ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసే చెప్పారు కదా. కొన్ని ముద్రలతో, ముద్రలతో ధ్యానంతో. సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు, ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, ఈయన ముక్కు పట్టుకున్నాడు. అంతే. ముక్కు ఎందుకు పట్టుకున్నాడో నీకు తెలియనే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ప్రెజెంట్ లో ఉంటామన్నాడు. అవును, అవును. అమ్మ, చాలా మంది ఇప్పుడు నేను అన్నట్లుగానే పెళ్ళి అనేది చేసుకుంటే ఖచ్చితంగా మా నెత్తిలో ఒక మేము బండను పెట్టుకున్నట్టే, ఇంకా మేము వదిలించుకోలేము, అట్లా అని మేము అడ్జస్ట్ అయ్యి బ్రతకలేము అన్న ఆలోచనతో చాలామంది, ఇది నిజంగా చాలా తప్పు, కానీ చాలామంది ఈ ఆలోచనతోటే పెళ్ళిని పక్కన పెట్టి తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాము అనే మైండ్ సెట్తో కావచ్చు, లేదంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నెత్తిలు పడతాయి అన్న ఒక ఆలోచనతో కావచ్చు, కొన్ని రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ అనేవి రెండు రకాలుగా ఉంటున్నాయి. అంటే క్యాజువల్గా తీసుకునేవి కొన్ని ఉంటున్నాయి, కొన్నేమో ఒక కమిట్మెంట్తో తీసుకునేవి కొన్ని ఉంటున్నాయి. తర్వాత పెళ్లి చేసుకుందాము, కొన్ని రోజులు ఇలా ఉండి చూద్దాము అన్నట్లుగా. ఏంటి అంటే ఈ క్యాజువల్గా ఉండే వాళ్ళకి, ఈ కమిటెడ్ వాళ్ళకి అసలు ఈ రిలేషన్షిప్కి ఎంతవరకు ఉపయోగం ఉంది, దీనివల్ల అనర్థాలు ఎన్ని ఉన్నాయో మన వాళ్ళందరికీ క్లియర్గా వివరించండి. ఏం లేదు నాన్న, ఎప్పుడైతే ఈ విశ్వంలో భార్యాభర్తలు ఇద్దరంటే, ఇప్పుడు చూడు, ఏవైనా రెండు పక్షులు ఉంటాయి, రెండు చిలకలు ఉంటాయి, రెండు కాకులు ఉంటాయి, రెండు పిట్టలు ఉంటాయి, ఏవైనా జంటగానే ఉంటాయి కదా ఈ విశ్వంలో. అవునమ్మా. ప్రతి జీవి కూడా. అందుకే మా గురువుగారు సిస్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పేవాడు, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, పెళ్ళిళ్ళు చేసినా అంటే పక్షులు చేస్తే నువ్వు చేసినావు, ఓ పెద్ద నువ్వు ఘనకార్యమే చేసావమ్మా అని అడిగేవాడు. అవి కాదమ్మా జీవితం, దానికంటే గొప్పగా మనకు ఒక లైఫ్ ఉంది, అది చేయడానికే మనుషులుగా మనం జన్మెత్తాము అని. కాబట్టి ఈ విశ్వం ఎలా తయారైంది అంటే, ఈ పెళ్లి చేసుకోవడం అనేది ఒక కుటుంబ వ్యవస్థ అనేది లేకుంటే, భగవద్గీతలో చెప్తాడు నాన్న శ్రీకృష్ణ భగవానుడు, ఎప్పుడైతే నేను టైం ప్రకారము ఈ కాలాలని, ఈ వేదాలని, ఈ సూర్యుడిని ఎలా సిస్టమేటిక్గా ఉంచకపోతే, నేను చెడిపోతే నా మార్గంలో ఈ ప్రపంచమంతా మారిపోతుంది. స్త్రీలు తమ ధర్మాన్ని నిర్వర్తించరు, పురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తించడు, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నాడు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం. కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తాను, విన్నాను. ఇప్పుడు ఒక అబ్బాయికి మొన్న ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను, ఆ అమ్మాయి వచ్చి ఎక్కి ఏడుస్తూ చెప్తోంది, ఏమైంది రా అంటే, మేమిద్దరం ప్రేమించుకున్నాము, ఇద్దరం ఎంఎస్ చేశాము, యుఎస్లో ఉన్నాము, చెప్పినప్పటి నుంచి ఆహా ఓహో అన్నాడు, పెళ్లి చేసుకున్నాము, ఫస్ట్ డేనే నేను టీ తీసుకొని పోయాను, మా ఆయనకు టీ ఇచ్చాను అంతే, ఏమనుకున్నాడు పెట్టు అన్నాడట. అదేమిటి తిన్నాడు దాకా నువ్వు అందగత్తవన్నాడు, అంత పోయాడు ఇంత పోయాడు, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అన్నాడు, పెళ్లి చేయడానికి మా వాళ్ళని ఒప్పించాడు, ఇంత కష్టపడ్డాడు, ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థం కాదమ్మా అని ఏడుస్తుంది, ప్రతి పనికి తిడతాడట. నేను ఆ అబ్బాయిని పిలిచి అడిగాను, ఆ అబ్బాయిని పిలిచి అడిగి, ఏరా నాన్న ఏం సంగతి అంటే, వాడు చెప్పిన వ్యవహారం వింటే నీకు కూడా వస్తుంది. వాడు చెప్పింది ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి నా పెళ్ళయ్యేదా, నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు మా అమ్మ నాన్న రోజు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ప్రతి పనికి మా అమ్మని ఇరిటేట్ చేస్తూ తిట్టేవాడు మా నాన్న. అట్లుంటేనే పిల్లలు కంట్రోల్లో ఉంటారని అతని సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది.
అవ్వా. రికార్డ్ అయిపోయి అతనికి తెలియకుండా ఆ అమ్మాయిని తిడుతున్నాడు పాపం. ఇష్టం ఆ అబ్బాయికి, ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక కాదు. ఒక భార్య అంటే ఇలా అరిచి తిడితేనే నా పెళ్ళాం నా కంట్రోల్లో ఉంటుందేమో అని అతను చిన్న వయసు నుంచి వాళ్ళ అమ్మా నాన్నని చూసి వాడు సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. అలా రికార్డ్ అయిపోయి ప్రతిదానికి పెళ్ళాన్ని తిడతాడు. ఈ పిల్ల అంటుంది నేను ఇప్పుడు నచ్చట్లేదా, మా వైవాహిక జీవితంలో నేను ఆయనని ఏమన్నా సుఖపెట్టడం లేదా, ఎందుకు నన్ను ఇప్పుడు కొత్త అనుమానాలన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంతే కదా తనకి. నాన్న. అవును అవును. కానీ అది కాదు, ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నని చూశాడు, వాళ్ళ అమ్మా నాన్న కొట్టుకోవడం తిట్టుకోవడమే చూశాడు. అందుకని పెళ్ళాన్ని తన కంట్రోల్లో పెళ్ళాం ఉండాలి అంటే తిట్టుకోవాలి, తిట్టి అరిచి ఇలానే చెప్తే ఉండాలి వినాలి అని అనుకుంటున్నాడు. అదే. అలాగా ఎన్ని ఫ్యామిలీస్లో ఇలాంటి సంఘటన, అత్త చూస్తే అరుస్తుందని, ఏమే మొగుడు అరుస్తాడని, నువ్వు మొగుడిని కంట్రోల్లో చేసుకోవాలి, పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ అందరికీ చెప్పి ఈ సమాజాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే మీరు విశ్వంలో అందరూ కూడా భార్యాభర్తలు ఎవరు సుఖపడటం లేదు, ఎవరు చేసుకున్నారు, విడాకులు తీసుకుంటున్నారనే ఆలోచన మీరందరూ లక్షల మంది వేల మంది థాట్ వేవ్స్ని నీవు ఇచ్చావనుకోనన్న విశ్వంలోకి సేమ్ థాట్ ఫీలింగ్స్, మేము సుఖపడం పెళ్లి చేసుకుంటే, మేము సుఖపడం పెళ్లి చేసుకుంటే, మేము సుఖపడం. సృష్టి రహస్యం ఏమిటిది, అసలు పెళ్లి చేసుకోవడం అనే దాని అంతర రహస్యం ఏమిటిది, పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్కి సృష్టించడమే భార్యాభర్తల పని. ఇప్పుడు అన్ని పక్షులు కూడా పిల్లల్ని కంటున్నాయి కదా, అది ఒక ధర్మము. భార్యాభర్తలు పెళ్లిళ్ళు చేసుకొని ఇప్పుడు ఏమిటిదట, పిల్లల్ని కనకూడదు, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, అతనితో నేను 1 రోజు 2 రోజుల్లో 3 రోజుల్లో అబ్బాయిలు కానీ నాకు మొగతన బుద్ధ లేదా, నేను ఆ పెళ్ళ అమ్మాయిని సుఖపెడతానా లేదా, ఈ అమ్మాయిలతో 4-5 రోజులు అప్పటికి భోగమోళ్ళు ఉండేవాళ్ళు వెనకటికి. అంటే పెళ్లి చేసే ముందు భోగమోళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు, వాడికి క్రమశిక్షణగా భార్యతో ఎలా. ఇవాళగా యూట్యూబులు లేవు కదా పాపం, సెక్స్ ఫిలిమ్స్ లేవు కదా. తర్వాత కాలంలో పాపం సమరం గారు వచ్చారు, సమరం గారు వచ్చి నాయన భార్యాభర్తలు ఇలా ఉండాలి, ఇలాగుంటే సుఖము, ఇలాగుంటే సుఖం లేదని. ఆ తెలివిలేని మగపిల్లలకు ఇంట్లల్లో అది రహస్యము అని చెప్పి ఎవరికి చెప్పిన పాపాన పోలేదు కదా. మా అప్పుడు ఏమిటి తెలిసినా, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురమే చేయనంది. ఎందుకు కాపురం చేయమంటే ఇన్నర్స్ ఎంట్రుకలు క్లీన్ చేసుకోవడం వాళ్ళ అమ్మ చెప్పలేదు. అవన్నీ చూసి మొగుడేమని అనుకుంటాడని అసలు కాపురానికే పోలేదు. చిన్న విషయం, చాలా చిన్న విషయం అది. మరి అలా కూడా అలాంటి కాలం నుంచి మేము వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏ విషయం అయితే జరిగితే ఏమో నేను సక్సెస్ అవుతానో కాను మగపిల్ల, అలా ఇలా అమ్మాయిలతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే రిలేషన్షిప్ పెట్టుకొని మీ క్యారెక్టర్ను చెడగొట్టుకుంటున్నారో విశ్వం అంతా చెడిపోతుంది కదా. మనం అనుకున్న సమాజంలో ఒక కుటుంబ వ్యవస్థ లేదు కదా. అవును ఏమ్మా, కుటుంబ వ్యవస్థ లేనప్పుడు ఇంకా మీరు సెక్స్ పరంగా వాంఛలు కోరిక తీర్చుకుంటే మీకు అన్ని జబ్బులే వస్తాయి. మరి అంటే సృష్టి ఉల్టా చేస్తున్నారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేసినంత మాత్రం పిల్లల్ని కనకూడదని కొందరు 4-5 రోజులు ఫ్రెండ్షిప్ వీడితో చేయొచ్చు, ఇంకొకళ్ళతో కూడా నేను చేయొచ్చు, లేదా ఒకరితో చేసి మాకిద్దరికి సఖ్యత బాగా ఉంటే మేము పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అట్లా సఖ్యత కలిగి పెళ్లి చేసుకొని మొన్న ఇండియాకి వచ్చారే ఒక జంట. ఏమ్రా నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకుంటులేవా, ఆ పిల్ల చూడు నా దగ్గరకు వచ్చి మొత్తం నగలు అడుగుతున్నది, మొత్తం నగలు ఇవ్వాలనా, అత్త దగ్గర నగలు పెట్టదా, నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకో, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ పిల్ల అంత ధైర్యంగా నాతోటి ఇట్లా అడుగుతుందా. అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా. వాడిని కూర్చుని పెట్టి 24 గంటలు రుబ్బుతున్నారు, నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. అలా రెచ్చిపోయి మాట్లాడుతుంది, మొగరాయిలా తిరుగుతుంది, సంపాదిస్తానని గర్వం ఉంది. వీళ్ళల్లో ఇంతే మెచ్యూరిటీ ఉంది, ఇంత మెచ్యూరిటీ రావట్లేదు. కానీ ఊరి లక్షణాలు మాత్రం ఉంటాయి. పక్కకు వచ్చి కోడలు వెనుకనే ఉండాలి, అది యుఎస్లో తిరిగి వచ్చింది మంచిగా. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నువ్వు నా వెనుకనే ఉండు, మామని చూడొద్దు, అత్తకు వెనుక నుంచి అత్తయ్య గారు రావచ్చా. మరి మూఢ విశ్వాసాలన్నీ ఎందుకమ్మా. అవును, మరి వాడు ఇప్పుడు చేస్తున్న పిల్లల్ని కూడా రైట్ అంటాను. ఈ ముసలోళ్ళు ఇట్లా చేస్తే ఎవరు చెడగొడుతున్నారు పిల్లలని? తల్లిదండ్రులను మనమే చెడగొడుతున్నాం, మనదే తప్పు. సమాజంలో తల్లి తండ్రి నిష్టగా ఉండి గొడవలు పడకుండా ఉండి వాళ్ళొక మార్గదర్శకంగా వాళ్ళ పిల్లల్ని పెంచి, పిల్లల ముందర కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని చెప్పుకునేవాడు నాన్న ఒకప్పుడు. ఇప్పుడు పిల్లల ముందరే. ఇప్పుడు ఒక పిల్లగాడట, నేను పక్కన స్కూల్ ఉంది, కిడ్జీ స్కూల్, వాడట వాళ్ళ అమ్మ నాన్న కొట్టినరా తిట్టినరా, పని మనిషి ఉందా, ఏం కూర చేసిందో మొత్తం చెప్పేస్తున్నాడట వాడు వచ్చి వాడు ఒక సీసీ కెమెరా లాగా మొత్తం చెప్పేస్తున్నాడట. ఈ కిడ్జీ స్కూల్లో పక్కన టీచర్లందరూ నవ్వుకుంటా ఉన్నారు. మరి ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసుల్లో ఏం చేస్తున్నాము,
పిల్లలు ఎలా చెప్పడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని మాటలు మాట్లాడకూడదు, అవును, పెళ్ళాన్ని హీనంగా చూడకూడదు, భర్తను హీనంగా చూడకూడదు భార్య. మరి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటిది నాన్న? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఈ యువతరానికి, ఈ పెద్దలకు నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ, తల్లి, తండ్రి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు సంబంధాలు చూసి చేసినా మీ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద మీరు రుద్దకండి. ఎప్పుడైతే అత్తామామ ఏమనుకుంటారో మా పిల్లలు మమ్మల్ని చూస్తారో చూడరు. ఈ సృష్టి రహస్యము విశ్వంలో ఒక్కటే ఉంది. నీవు కొడుకుకు ఫిజికల్ వర్క్ చేస్తే వాడు ఫిజికల్ వర్క్ చేస్తాడు, నువ్వు డబ్బు సహాయం చేస్తే వాడు కూడా డబ్బు సహాయం చేస్తాడు, నీవు మాట సహాయమే కొడుకు చేస్తే వాడు నీకు మాట సహాయమే చేస్తాడు. విశ్వంలో నీవు ఇచ్చిందే నువ్వు పొందుతావు. కాబట్టి కొడుకులను కానీ బిడ్డలను కానీ ఫ్రీడమ్గా పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ మూఢ విశ్వాసాలు వాళ్ళ మీద రుద్దకుండా, మీరు పిల్లల సబ్ కాన్షియస్ మైండ్ నుంచి చెడగొట్టకుండా. ఇప్పుడు ఆ పిల్లగాడు అన్న తప్పేముంది నాన్న, మా నాన్న ఇరిటేట్ అయ్యింది కాబట్టి నేను నా పిల్ల మీద ఇరిటేట్, నాకు తెలియదు అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్? కాబట్టి అది తప్పు ఎవరిది అని కూడా తప్పు ఎవరిది అని మనం ఎవరిని తప్పని అంచనా వేస్తాం? ఎప్పుడైతే పిల్లలు 14 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు పిల్లలు పెరుగుతున్నటువంటి వాతావరణంలో గొడవలు జరుగుతాయి, ఆస్తి గొడవలు జరుగుతాయి, అనారోగ్య సమస్యలు ఎడతాయి, ఎవరో చచ్చిపోతారు. అలా చిన్న వయసులో వాళ్ళ మనసు మీద ఏర్పడ్డ భావాలు కదా నాన్న ఇవన్నీ. కాబట్టి పిల్లలు ఇవాళ చెడిపోవడానికి కారణము మన పెద్దవాళ్ళుగా మన బాధ్యత. కాబట్టి పిల్లల్ని పెంపకం చాలా జాగ్రత్తగా పెంచండి. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మీ పిల్లల మీద ఒత్తిడి కలిగించకండి. ఇటు పిల్ల తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లగాని తల్లిదండ్రులు అలాగే. వీళ్ళిద్దరు ఈగోలతో కూడా విడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాదే చెల్లాలంటే మాదే చెల్లాలి, అది కూడా ఈ కులం నువ్వేదో ప్రేమించి చేసుకున్న వాళ్ళదేం పెద్ద గొప్పనా అంటారు. అరే ఏం కన్నా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు యువతరానికి నేను చెప్తున్నాను. కానీ కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఒక రహస్యం చెప్తాను, విన్నాను. విశ్వనియమంలో విశ్వరహస్యము 12th లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ ఏంటంటే పురుషులకు స్త్రీ శక్తి ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు పురుష శక్తి. పురుషుడు విత్తనం వేసి పరిపాలన చేస్తాడు, స్త్రీ దానిని రక్షిస్తుంది. ఎప్పుడైతే స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ వస్తుందో, పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ వస్తుందో, వాళ్ళు లలితాపారాయణం ఎక్కువ చదివే వాళ్ళకు స్త్రీ శక్తి ఎక్కువ, పురుషుడు డౌన్ అవుతాడు, రుద్రాభిషేకం చేయాలి పురుషుడు. అదర్వైజ్ స్త్రీ శక్తి ఎక్కువ అయిపోయినప్పుడు వాళ్ళ పురుషుడు డౌన్ అవుతాడు. కాబట్టి లలితాపారాయణం టూ మచ్గా చేసే స్త్రీలకు పురుషుడు యోగ్యుడుగా ఉండడు. వాళ్ళు రుద్రాభిషేకం చేస్తేనే పురుషుడు స్త్రీ ఈక్వల్ అవుతారు. అదే విశ్వరహస్యం. ఇంకొకటి ఏముంది, ఎప్పుడైతే మనం పూజలో కూర్చున్న తర్వాత ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకున్నారో, ఇద్దరు మనస్పర్ధలు కలుగుతున్నాయో, వాళ్ళకు అనులోమ విలోమం చేస్తే ప్రజెంట్లో ఉంటారు. అంటే స్త్రీ స్త్రీలాగా ఉంటుంది, పురుషుడు పురుషుడిలాగా ఉంటాడు. ఏం చేసినా గాలి వదిలిపెట్టాలి. అనులోమ విలోమం చేస్తే ఇది పురుషుడు ఇది స్త్రీ. అంటే పురుషుడు స్త్రీ ఈక్వల్గా శక్తి ఉంది విశ్వంలో. ఆ శక్తిని మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ అనులోమ విలోమం కనుక చేస్తే భార్యాభర్తలు విడిపోరు. అది ఆంతర రహస్యం. నమస్తే. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి